నమస్తే అండి. ఈరోజైతే మనం మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందైతే కడాయి పెట్టుకున్నానండి. నూనె వేసుకుందాం. నూనె అయితే కొద్దిగా వేడెక్కాలండి. మునక్కాయ ఎలా వండుకున్నా కూడా టేస్టేనండి. మునక్కాయ ఆకైనా మునగాకు మునక్కాళ్ళు మనకి చాలా శక్తిని, రక్తం బాగా వృద్ధి అవుద్దండి. మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవండి మునక్కాయలు ఎక్కువ తింటే. చూడండి, నూనె అయితే కొద్దిగా వేడెక్కింది. చూడండి, నేనైతే 2 మునక్కాయలు తీసుకున్నాను. లేతయండి. ఒక 4 పచ్చిమిరపకాయలండి. గ్రేవీ ఎక్కువ కావాలి కదండి, ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. వేసేసుకున్నాం. ఈ ఉల్లిపాయలతోటి మునక్కాయలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడైతే ఉప్పు అండి, రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాం. తర్వాత చూసుకొని వేసుకుందామండి. మళ్ళీ ఉప్పు, పసుపు కూడా వేసుకుందామండి. ఉప్పు పసుపు బాగా కలిసేలాగా మనం ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి వేసుకుందాం. మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చూడండి, ఉల్లిపాయలు మునక్కాయలు సగం మగ్గాయండి. ఈ సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకుంటే ఉల్లిపాయలని మునక్కాయలు బాగా మగ్గుతాయండి. కొద్దిగా మగ్గాలి ఉల్లిపాయలని మునక్కాయలు. కొద్దిగా మగ్గిన తర్వాత చూద్దాం. మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, అన్నీ సమానంగా మగ్గుతాయి. చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి కదా, మునక్కాయలు కూడా బాగా మగ్గినాయండి. ఇలా మగ్గితేనే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. మునక్కాయ కూర పచ్చిగా ఉంటే బాగుండదు, ఉడకనట్టు ఉంటే బాగుండదండి. వేసుకుందామండి. కారం వేసుకున్నానండి. కారం కొద్దిగా వేగిన తర్వాత, వేగిపోయింది కారం అయితే, మనకి ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కారం పచ్చి వాసన పోవాలండి నూనెలో వేగి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కారం వాసన అన్నదే ఉండదు. ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకుందామండి. టమాటా ప్యూరీ అండి ఇది. టమాటాలు ఉడకట్లేదండి, దాని గురించి నేను ఇలాగా మిక్సీ పెట్టుకుని వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుందండి. చూడండి, ఈ టమాటాలు అయితే బాగా ఉడికిపోయాయి కదండి నూనె తేలే వరకు. ఇప్పుడైతే ఈ కూర తగినది నీళ్ళు వేసుకుందాం. నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నానండి. ఈ మునక్కాళ్ళన్నీ బాగా మగ్గిపోయాయి కదా నూనెలోకి, గ్లాస్ వేసుకుంటే సరిపోతాయి ఇంకా నీళ్ళు మనకి. ఇప్పుడైతే ఉప్పు చూసుకొని మనం కొద్దిగా ఉప్పు వేసుకొని సరిపోతే మూత పెట్టి వండుకుందామండి. చూడండి, సగం పైన ఉడికిపోయింది. మనం టమాటా ప్యూరీ వేసుకున్నాం కదండి, దాని గురించి కొద్దిగా గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. ఇంకొద్దిగా వండుకుంటే సరిపోద్దండి. ఇంకొద్దిగా ఉడికిన తర్వాత కూర చూద్దాం మనం. చూడండి, దగ్గర కంటే ఇలా వండేసుకోవాలండి. ఇలా గ్రేవీ ఎక్కువ తినేవాళ్ళు ఇలాగ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొద్ది దగ్గర కంటే వండుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. మునక్కాయ కర్రీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.